ఘనమైనవి. రాజకీయాల్లోకి రాకముందు సైకిల్ మీద తిరిగిన వాళ్ళు ఎమ్మెల్యే అవ్వగానే బెంచ్ కార్లలో తిరుగుతారు. ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఇక వాళ్ళ ఆస్తుల లెక్కలు వేల కోట్లలోనే ఉంటాయి. ఇది మన దేశంలో మనం రెగ్యులర్ గా చూస్తున్న పాలిటిక్స్. కానీ వరుసగా 15 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం ఒక రాష్ట్రాన్ని పాలిస్తూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా కనీసం సొంతిల్లు లేని, సొంత కారు లేని నాయకురాలని మీరు ఎప్పుడైనా చూసారా? ఆమె మరెవరో కాదు, పశ్చిమ బెంగాల్ 5 బ్రాండ్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. ఆమెను అందరూ ముద్దుగా దీదీ అని పిలుస్తారు. త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఆమె తన నామినేషన్ దాఖలు చేశారు. తాజా నివేదికల ప్రకారం ఆ నామినేషన్ అఫిడవిట్ లో ఆమె చూపించిన ఆస్తుల వివరాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అసలు ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? ఆమె చేతిలో ఉన్న క్యాష్ ఎంత? బంగారం నిల్వలు ఎంతో తెలుసుకుందాం పదండి. మన వ్యవస్థలో సర్పంచ్ గా గెలిస్తేనే 100 గజాల స్థలం కొనే నాయకులున్నారు. అలాంటిది ఏకంగా ఒక రాష్ట్రాన్ని దశాబ్దంన్నర పాటు ఏలుతున్న ముఖ్యమంత్రి దగ్గర సున్నా స్థిరాస్తులు ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మక తప్పదు. ఎందుకంటే భవానీపూర్ స్థానం నుంచి దీదీ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ఉన్న లెక్కలు అవే. మమతా బెనర్జీ అంటేనే ఒక తెల్లటి కాటన్ చీర, ఒక చేనేత సంచి, కాళ్లకు స్లీపర్స్, ఇవే గుర్తొస్తాయి. ఆమె ఆస్తులు కూడా అచ్చం ఆమె వేషధారణలాగే ఎంతో సింపుల్ గా ఉంటాయి. దేశంలోనే అత్యంత నిరాడంబర జీవితం గడుపుతున్న సీఎంగా మమతా బెనర్జీకి ఎప్పటి నుంచో పేరుంది. ఇప్పటికే ఆమెకు వ్యవసాయ భూమి లేదు, కమర్షియల్ సైట్ లేదు, సొంత ఇల్లు లేదు, చివరికి ఒక సొంత కారు కూడా లేదు. కేవలం ఆమె పుస్తకాల మీద వచ్చే రాయల్టీ, బ్యాంకు వడ్డీ మాత్రమే ఆమె ఆదాయం. గడిచిన 5 ఏళ్లలో ఆమె ఆస్తులు పెరగకపోగా సుమారుగా ₹1,00,000 వరకు తగ్గాయి. ఆమె పేరు మీద ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా లేవని అఫిడవిట్లో స్పష్టమైంది. దీదీ తన నామినేషన్ పత్రాల్లో అడ్రస్ గా కోల్కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న 30 హరీష్ చటర్జీ స్ట్రీట్ అని తెలిపారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఆ ఇల్లు ఆమె పేరు మీద రిజిస్టర్ అయ్యలేదు. అది తన సోదరుల ఆస్తి. అందులోనే ఆమె ఒక చిన్న గదిలో ఎన్నో దశాబ్దాలుగా నివసిస్తున్నారు. ఆమె పేరున్న దేశంలో ఎక్కడా సెంటు వ్యవసాయ భూమి కానీ, నివాస స్థలం కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ లేవు. ఇక కనీసం వ్యక్తిగత అవసరాల కోసం తిరగటానికి ఒక సొంత కారు కూడా ఆమె పేరిట లేదు. ఆమె ప్రయాణించేది కేవలం ప్రభుత్వ వాహనంలోనే. మరి ఆమె దగ్గర ఉన్న డబ్బు ఎంత? అఫిడవిట్ ప్రకారం ప్రస్తుతం మమతా బెనర్జీ చేతిలో ₹75,700 నగదు మాత్రమే ఉంది. ఆమె పేరు మీద కేవలం 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అందులో ఒకటి పర్సనల్ అకౌంట్, దానిలో ₹12,36,209 బ్యాలెన్స్ ఉంది. ఇక రెండోది కేవలం ఎన్నికల ఖర్చుల కోసం ఓపెన్ చేసిన ఖాతా. అందులో ఉన్నది కేవలం 40,000 మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఆమె మొత్తం చరాస్తుల 15,37,000గా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2021లో ఆమె ఆస్తుల విలువ 16,72,000. అంటే గడిచిన 5 ఏళ్లలో ఆమె ఆస్తులు 1,50,000కు పైగా తగ్గాయి తప్ప పెరగలేదు. ఒక ముఖ్యమంత్రికి ఎంతో బంగారం ఉంటుందని ఊహిస్తాం. కేజీల్లో అనుకుంటే పొరపాటే. దీదీ వద్ద ఉన్నది కేవలం 9 గ్రాముల బంగారం మాత్రమే. 2021లో దాని విలువ సుమారుగా 88,000 కాగా ఇప్పుడు పసిడి రేట్లు పెరగడంతో దాని విలువ 1,75,000కు చేరింది. అది కూడా లెక్కలు వేశారు. మరి మమతాకు ఆదాయం ఎలా వస్తుంది అంటే, మమతా బెనర్జీ ఒక రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, గొప్ప రచయిత్రి, పెయింటర్. ఆమె ఎన్నో పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చే రాయల్టీ, బ్యాంక్ వడ్డీలే తన ప్రాథమిక ఆదాయ వనరుగా ఆమె అఫిడవిట్లో తెలిపారు. రాజకీయాలు అంటే కేవలం అవినీతి, ఆస్తులు కూడబెట్టుకోవడం మాత్రమే కాదు. జీవితాంతం నిరాడంబరంగా ఉంటూ ప్రజల కోసం బతికే మమతా బెనర్జీ లాంటి నాయకులు కూడా ఉన్నారని ఈ అఫిడవిట్ నిరూపిస్తోంది. 1974లో గ్రాడ్యుయేషన్, పీసీ పూర్తి చేసిన ఈ విద్యావంతురాలపై ఇప్పటి వరకు ఎలాంటి క్రిమినల్ కేసులు లేకపోవడం మరో విశేషం. రాజకీయాల్లోకి వచ్చాక వేల కోట్లు సంపాదిస్తున్న ఎంతో మందికి దీదీ ఆస్తుల అఫిడవిట్ ఖచ్చితంగా ఒక కనివిప్పు లాంటిదే. ఈ ముఖ్యమంత్రి సింప్లిసిటీకి జనాలు కూడా సెల్యూట్ చేస్తున్నారు.